అటు నుంచి విడుదలైపోతావు అని. అయితే ఈ సూత్ర అనేది చాలా ఈజీగా చేయొచ్చు అంటారు. సో ప్రాబ్లం అనేది ఏంటంటే నాట్ విత్ ఫీలింగ్స్. సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయనేది నిన్న చెప్పుకున్నాం, మాటల వలన వస్తాయి. మాటలను పట్టించుకుంటాం, ఫీలింగ్స్ వదిలిపెట్టేస్తాం. అలా ఫీలింగ్స్ వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? జస్ట్ యాజ్ యూ కెన్ అండ్రస్. అండ్రస్ అంటే బట్టలు విప్పేసినట్టు. యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ క్లాత్స్. అంటే మనం బట్టలను విసిరివేస్తే ఏమవుతుంది? యూ కెన్ లీవ్ ఫీలింగ్స్ సింప్లీ ఇన్ దట్ వే. మన ఫీలింగ్స్, బట్టలు అనేవి విసిరేస్తే నగ్నంగా అయిపోతాం, అలాగే ఫీలింగ్స్ వదిలిపెడితే అలాగే ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇప్పుడు చేయలేము. ట్రై చేయండి, అసాధ్యంగా ఉంటుంది. మరి ఏం చేయాలయ్యా? స్టెప్ బై స్టెప్ చేయాలి ఈ సూత్రాన్ని. సూత్రం ఈజీనే. ఉదాహరణకి ఎనీ లెటర్ ఏదైనా వాడుకోవచ్చు అనే విషయంలో ABCD లెటర్స్ని ఊహించుకోండి. అయితే మీ ధోరణి మార్చాలి. ఫ్రమ్ రిటన్ లెటర్ టు హార్ట్ సౌండ్. అంటే ఏ అన్నప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది, బి అన్నప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది, అలా డీప్గా లోపలికి వెళ్ళాలి. బాహ్యాన్ని వదిలిపేసి అంతరంగా వెళ్ళాలి, లోపలికి ప్రవేశించాలి. అప్పుడు ఒక ఏ అనే శబ్దానికి ఏ అనేది ఒక సౌండ్, బి అనేది ఒక సౌండ్, సి అనేది ఒక సౌండ్, డి అనేది ఒక సౌండ్. ఒక పర్టికులర్ సౌండ్ ఏ విధంగా నీలో ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఈ టెక్నిక్స్ అని ఇవి చాలా విషయాలు భారతదేశం కనిపెట్టింది. సౌండ్స్ నుంచి పర్టికులర్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇది సైన్స్. ఈ సైన్స్ వలన, ఈ శాస్త్రీయ పద్ధతి వలన మంత్రాలు డెవలప్ అయినాయి. ఒక పర్టికులర్ సౌండ్ ఈజ్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ ఫీలింగ్. ఒక సౌండ్ పర్టికులర్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అది అక్కడ ఉన్న కీ పాయింట్. ఆ ఫీలింగ్ ఏమిటి అది అబ్జర్వ్ చేయాలి. ఒక సౌండ్ నుంచి ఒక ఫీలింగ్ లేకపోతే ఇంకా దానివల్ల మంత్రం ఉపయోగం లేదు. సో ఇఫ్ యూ క్రియేట్ దట్ సౌండ్ విత్ ఇన్ యూ, లోపల, మన లోపల ఫీలింగ్, ఆ సౌండ్ ఇక్కడ లోపల నుంచి పుడుతుంది. ఫీలింగ్ కూడా అక్కడి నుంచే పుడుతుంది. ఏ సౌండ్ అయినా వాడచ్చు. ఫీలింగ్ విల్ బి క్రియేటెడ్ అరౌండ్ యూ. ఫీల్ అవుతావు ఆ సౌండ్తో. ఆ సౌండ్ ఏం చేస్తుంది? ఆ శబ్దం ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ ఫీలింగ్ని నీ చుట్టూ ఉన్న స్పేస్లో నింపుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉషా గారు, సో ఏ మంత్రాన్ని వాడవద్దు, అది మంచిది కాదు అని, ప్రమాదం నీకు అని. ఎందుకని ప్రమాదం? మంత్రాన్ని ఎందుకు వాడకూడదు అంటే అది నీకు తెలియనంత కాలం, లేదా గురువు నీకు ఎవరైతే ఆ మంత్రం ఇచ్చారో వారికి కూడా ఈ మంత్రం తెలియాలి. వాళ్ళకు తెలుసు ఏ సౌండ్ ఏమి క్రియేట్ చేస్తుందో అని, ఏ పర్టికులర్ ఫీలింగ్ని క్రియేట్ అవుతుందో అని.
అది ఫీలింగ్ ఈజ్ నీడెడ్ బై యూ ఆర్ నాట్, డు నాట్ యూజ్ ఎనీ మంత్ర. నీకు ఆ ఫీలింగ్ అవసరమా కాదా? ఆ అవసరము కానకపోతే నువ్వు దాన్ని వాడకూడదు. అలా చాలా మంత్రాలు ఉంటాయి. కొన్ని మంత్రాలు మరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. వాటిని రిపీట్ చేస్తే ఏం జరుగుతుంది? ఒక పర్టికులర్ టైంలో నువ్వు మరణిస్తావు, ఒక పర్టికులర్ పీరియడ్లో నువ్వు మరణిస్తావు. ఎందుచేత? నీ మరణించాలి అనేటువంటి తీవ్రమైన తపన నీ లోపల క్రియేషన్ అనేది తయారవుతుంది, అది సృష్టింపబడుతుంది. అంటే మనం ఎందుకయ్యా బేసిక్ వ్యవహారాలు ఏమిటంటే జీవించాలి అంతే, కంటిన్యూ కావాలి ఈ ఉనికిలో. కానీ ఇలా కాకుండా వేరే విధంగా వాడితే ఆ సౌండ్స్ వలన మరణిస్తాము. రిపీట్ చేస్తే సో జీవించడమా మరణించడమా కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే సౌండ్స్ కోసం వస్తే వెన్ యూ కమ్ డౌన్ ఫ్రమ్ సౌండ్స్ యూ విల్ బీ అవేర్. ఆ సౌండ్స్ నుంచి శబ్దాల వెనక ఉన్న ఫీలింగ్ని కనిపెట్టాలి. ప్రతి శబ్దము దాని వెనక ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది, తదనుగుణమైనటువంటి ఫీలింగ్ ప్రతి శబ్దాన్ని వెనక లోపల నిగూఢమై ఉంటుంది. ఆ ఫీలింగ్ దగ్గరికి వెళ్ళు, ఆ శబ్దాన్ని మర్చిపో, ఫీలింగ్ని పట్టుకో. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టంగా ఉంటుంది, కానీ యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఫీలింగ్ అనేది నీ సెల్ఫ్ నుంచి, నీ స్వయం నుంచి వస్తుంది. అంచేత ఇక్కడ అనేక టెక్నిక్స్ ఉన్నాయి. ఉదాహరణకి జెన్ మాస్టర్స్ ఈ టెక్నిక్స్ను వాడేవాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒకనొక స్పెషల్ అన్వేషి ముముక్షువుకి ఒక మంత్ర ఇచ్చేవాడు. అతను తన లోపలనే స్మరణ చెయ్యాలి సరైన విధంగా. వాడు చేస్తున్నటువంటి మంత్రం యొక్క ఫీలింగ్ ఏ విధంగా వస్తుందనేది ఆ గురువుకి తెలుసు. అతని ముఖాన్ని చూస్తే కనిపెట్టేస్తాడు. ఆ మాస్టర్కి తెలుసు సరిగ్గా చేస్తున్నాడా చేయటం లేదా, ఆ మంత్రంలో ఫీల్ అవుతున్నాడా లేదా అనేది ఆ ముఖం చెప్పిస్తుంది. సౌండ్ క్రియేట్ అయ్యింది, సౌండ్ క్రియేట్ అవ్వగానే ఫీలింగ్ బయటికి వస్తుంది, అది ముఖం మీద ప్రస్ఫుటంగా కనపడుతుంది. గురువుని నువ్వు మోసం చేయలేవు. నీ ముఖం చూసి ఏం చేస్తాడు? నీ లోపల ఏమి జరుగుతుందో చెప్పేస్తాడు అన్నమాట. అలాంటి జెన్ మాస్టర్లో డోజో గొప్ప మాస్టర్. అయితే ఏం జరిగిందంటే ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఎప్పుడు? ఆయన శిష్యుడుగా ఉన్నప్పుడు. నా లోపల ఏం జరుగుతుందో అనేది ఈ మాస్టర్ ఎలా తెలుసు అని అనిపించింది అన్నమాట ఆ శిష్యుడిగా ఉన్న కాలంలో. అయితే జెన్ మాస్టర్ మూవ్డ్ విత్ హిస్ స్టాఫ్ అండ్ హీ వుడ్ హిట్ యూ ఇమ్మీడియట్లీ. ఏదైనా పొరపాటు శబ్దం నీ లోపల స్మరణ చేసేటప్పుడు పొరపాటుగా నువ్వు స్మరిస్తే బయటికి సౌండ్ లేకుండానే నీ లోపల ఇన్నర్ సౌండ్ క్రియేట్ అయినప్పుడు, రాంగ్గా నువ్వు స్మరణ చేసినప్పుడు వెంటనే ఈ మీద దెబ్బ కొట్టేవాడు.
నీ లోపల సంథింగ్ రాంగ్ ఉంది అని. ఇమ్మీడియట్గా మీకు ఎలా తెలుసండి నన్ను ఇలా చెప్తున్నారు, ఏమో నా రైట్ మూమెంట్ అప్పుడు నిన్ను కొట్టారేమో అని. అసలు మీకు ఎలా తెలుస్తుంది రైట్ మూమెంటా రాంగ్ మూమెంటా అని? ఎందుకంటే సౌండ్ వినపడక్కర్లా, మీ ముఖ కవళికలు తెలుపుతాయి మీ లోపల ఏం సౌండ్ వస్తుందో అని. బయటికి నీ సౌండ్ బయటికి రావక్కర్లా, నీ ముఖం చూస్తే చెప్పచ్చు నువ్వు ఏ విధమైన ఫీలింగ్లో ఉన్నావు, వ్యవహారం ఎలా ఉంది అని. అప్పుడు ఆ ఫీలింగు వ్యవహారం వల్ల మొత్తం కథ అంతా చెప్పేస్తుంది నీ లోపల ఏమి జరుగుతుంది అని. నువ్వు ఎంత ముఖం ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవడానికి ప్రయత్నించినా కానీ చాలా లిక్విడ్గా జారిపోతుంది. నీ లోపల ఏమి జరుగుతుందో మొత్తం అంతా బయటికి తెలిసిపోతుంది. అక్కడ యూ హ్యావ్ రైట్ నౌ యూ విల్ డ్రాప్ బికాస్ దిస్ ఈజ్ మాస్క్, దిస్ ఈజ్ నాట్ ఏ ఫేస్. ఒకవేళ నువ్వు లేదు తెలియకుండా నువ్వు ప్రయత్నం చేసినా అది మాస్కే, అంటే ఆ మాస్క్ తీసేయాల్సిందే. లోపలికి పోయే కొలది నీ ముఖం మీద ఉన్న మాస్క్ అంతా పడిపోతుంది, బయటికి ఇంకా తెలిసిపోతుంది. ఇంకా అదే బయట వ్యక్తులకు తెలిసిపోతుంది, ఆ మాస్టర్కి తెలిసిపోతుంది. ఆ మాస్క్ అవసరం లేదు. మాస్క్ ఎవరికి కావాలి? ఇతరులకు కావాలి. ఇతరులకు ముందు నటిస్తావు నువ్వు, అది 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 ఇతరులకు ఎప్పుడు అది తీసేస్తావు. ఈ టెక్నిక్ వలన మాస్టర్స్ ఏం చేసేవాళ్ళు, మాస్టర్స్ ఇలా లాభం లేదురా, నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు మాస్కులు వేసి లోపల ఒకటి బయట ఒకటి నటిస్తున్నావు, దూరంగా పో, ఈ ప్రపంచం నుంచి దూరంగా పో అని. అప్పుడు మాస్క్ ఈజీగా తీసేయచ్చు. ఇతరులు ఉంటే మాస్క్ వేసుకుంటాం, ఆ మాస్క్ ముఖం మీద లేని నవ్వు పులుముకుంటాం. ఇలా చాలా చాలా వ్యవహారాలు ఉంటాయి. నువ్వు ప్రేమ లేదు, నీ భార్య పట్ల ప్రేమ లేదు, లేదా నీ భర్త పట్ల ప్రేమ లేదు, కానీ ఆ మాస్క్ వేసుకుంటావు. ఆ భర్త వచ్చినా లేదా ఆ భార్య వచ్చినా మాస్క్ వేసుకొని ప్రేమ ముఖం పెడతావు. ఆ ముఖం ఫాల్స్ లవింగ్ ఫేస్, ప్రేమ నటిస్తుంది కానీ అసలైన ప్రేమ లేదు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే నువ్వు ఒక రకమైన మాస్క్ వేసుకుంటావు, బయటికి వెళ్తే ఒక మాస్క్ వేసుకుంటావు, లోపలికి వస్తే నవ్వు మాస్క్ వేసుకుంటావు. కానీ అది నీ ముఖం కాదయ్యా, నీ ఒరిజినల్ ఫేస్ కాదు. అందుకోసమే జన్ మాస్టర్స్ ఎప్పుడు కూడా నీ ముఖం అసలైన ముఖం ఏమిటో చూపించు అని, భౌతికంగా కాదు వేరే విధంగా అని అన్నారే అని అనొద్దు. ఎందుకంటే ఇక్కడ నీ నీ లోపల ఒకటి పైకి ఒకటి లేకుండా ఉన్నటువంటి ఫేస్ గురించి మాట్లాడుతుంది. ఆ ఒరిజినల్ ఫేసు వలన, ఒరిజినల్గా నీ సహజ స్థితిలో నువ్వు ఉండడం వలన అది చాలా ఈజీ అవుతుంది. అప్పుడు ఆ ఫేస్లో నువ్వు ఒక మంత్ర ఇచ్చినప్పుడు ఆ మంత్ర స్మరణ వలన నీ ముఖం, నీ లోపల జరిగే ఆ సౌండ్ యొక్క ఫీలింగు ఏమి జరుగుతుంది అనేది ఆ ముఖం మీద బొమ్మ కనపడతావు. సో ఎన్లైటన్మెంట్ వాజ్ నెవర్ రిపోర్టెడ్. నేను ఎన్లైటన్ అయ్యాను అని చెప్పక్కర్లా, ముఖం చెప్పేస్తుంది. గురువు చెప్పక్కర్లా, అయ్యా నేను ఎన్లైటన్ అయిపోయాను అని నువ్వేం చెప్పక్కర్లా, గురువుకి తెలిసిపోతుంది, ఆ మాస్టర్కి తెలిసిపోతుంది. ఎలా చెప్తాడు? హీ వుడ్ టెల్ ద డిసైపుల్, ఎవరా నువ్వు ఎన్లైటన్ అంటే అయిపోయావురా అని. ఆ గురువు నేను ఎన్లైటన్ అయ్యాను సార్ అని ఆ శిష్యుడు మాస్టర్కి చెప్పడానికి వీళ్ళే, నీకు చెప్పనవసరం లేదు. నీ ముఖం చూపిస్తూ, నీ కళ్ళు చెబుతాయి, నీ కదలిక చెబుతుంది, నీ నడక చెబుతుంది,
నీ యొక్క బాడీ చెప్పిస్తుంది, మొత్తం అంతా చెప్పిస్తుంది. నువ్వేమాత్రం చేశావు అని అంతా చూపిస్తుంది. నువ్వేమి పొందావు అనే సంగతి కూడా చెప్పిస్తుంది. ఇంతుంది వ్యవహారం. అయితే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే, నువ్వు లోపల శబ్దం నుంచి ఫీలింగ్స్ వైపుకి వెళ్ళాలి. ఆ విధంగా వెరీ 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 ఎక్స్టాటిక్, అంటే అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తావు. ఉనికిలోకి ప్రవేశిస్తావు. ఉనికి ప్రపంచంలోకి ప్రవేశిస్తావు. అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తావు. మనసు నుంచి దూరంగా సుదూరంగా వెళ్ళిపోతావు. అక్కడ ఉన్నది ఇంకా ఫీలింగ్స్ మాత్రమే. ఆ ఫీలింగ్స్ యొక్క అనుభూతులు మాత్రమే ఉంటాయి. అంచేత వర్డ్ అంటే ఫీల్ అవ్వాలి. ఒక మాటకు నువ్వు ఫీల్ అవ్వాలి. నువ్వు వాటిని చూడలేవు, కానీ వినగలవు. ఆ విన్న శబ్దాన్ని, ఆ మాటను, ఆ మాట అంటే శబ్దం, యు సింప్లీ ఫీల్ దెమ్. ఒకానొక స్థితికి చేరుకుంటావు. అప్పుడు దానిలో జంప్ అవుతావు. ఆఖరి మెట్టు మీదకి వచ్చేసావు. ఇంకా అగాధమే ఉంది. జంప్ 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 జంప్. ఆ అగాధంలోకి వెళ్ళు, దూకేయి. అది చూడండి. అప్పుడు జంప్ అన్నప్పుడు ఎక్కడి నుంచి నాయనా, ఇఫ్ యూ జంప్ ఫ్రమ్ ది ఫీలింగ్స్ యూ జంప్ ఇన్ టు యువర్ సెల్ఫ్. ఎక్కడ అగాధం. ఇక్కడ ఫిజికల్గా మీనింగ్లు తీసుకోవద్దు. నీ లోపల ఉన్నది అసలైన లోతైన నీ లోపల నీవు. అగాధమే నువ్వు. అది నీ మనసు కాదు. మనసు మళ్ళీ ఎక్కడికో పరిగెట్టిస్తుంది. మనసు లేని స్థితిలో మాట్లాడుకుంటున్నావు. నీ ఉనికిలోకి నువ్వు వెళ్తావు. నువ్వు కూడబెట్టుకున్న గతములోకి వెళ్ళావు. కేవలం వర్తమానంలో హియర్ అండ్ నౌ, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోకి ప్రవేశిస్తావు. మనసు అనేది సంగతి మనకు అన్నీ తెలుసు. అదేం చేస్తుంది, నీ మనసు అనేది నీ లోపల ఉన్నదానికి బయట ప్రపంచానికి ఒక వారధి లాంటిది, లింకు లాంటిది. కానీ ఆ లింక్స్ అన్నీ దేని ద్వారా వ్యక్తీకరణ అవుతాయంటే, నీ లోపల ఏముంది అనే ఫీలింగ్స్ని బయటికి తీసుకొస్తుంది. అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే, ఫీలింగ్స్ అనేవి చాలా విషయాలను వదిలిపెడుతుంది. ఆ వర్డ్స్, సౌండ్స్ అన్నీ వదిలిపెట్టి ఫీలింగ్ ఏమిటి? అయితే మనసు రకరకాలుగా ఫీలింగ్స్, యూ విల్ హ్యావ్ టు లీవ్ మెనీ థింగ్స్, వర్డ్స్, సౌండ్స్. అలాగే మనసు మాయ నుంచి కూడా నువ్వు వదిలేస్తేనే నీ కథ నీకు తెలుస్తుంది. అందుకోసం ఏమన్నారు, దేవితో ఆ యొక్క పార్వతీమాతతో ఆయన శివుడు ఫీలింగ్ వచ్చిందా అన్ని తీసి పక్కన పెట్టి ఇంకా అవసరం లేదు. బీ ఫ్రీ, స్వేచ్ఛగా ఉండు. యు ఆర్ ఫ్రీ. అంటే బీ ఫ్రీ, నువ్వు స్వేచ్ఛగా ఉండు అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఏదో చేస్తే ఏదో రావడం కాదు. అన్నీ వదిలిపెట్టి పక్కన పెట్టు. దెన్ అప్పుడు లీవింగ్ దెమ్ అసైడ్, పక్కన పెట్టు. అంటే బీ ఫ్రీ మీన్స్ యు ఆర్ ఫ్రీ. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు. ఈ ఉనికితో నువ్వు ఉన్నావు, నీతో నువ్వు ఉన్నావు. మనసు నిన్ను వెట్టి చాకిరి చేయించింది ఇన్ని రోజులు. ఆ మనసు లేని స్థితిలో ఉన్నావు. అందుకోసం మనసుని ఏమన్నారు సంస్కృతిలో? సంసారా అన్నారు. సంసారా అంటే ఈ ప్రపంచము అని.
ఎవరి ప్రపంచం వారిదే. ప్రపంచం అంటే చుట్టుముట్టు ఉన్న ప్రపంచం అది ఇది అవి అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. మనసే సంసార వర్డ్. దేవికావతరంలో శివుడు దేవికి ఆయన ఏం చెప్పాడు? చిత్తే చలితే సంసారో, చిత్తే చలితే సంసారో, చిత్తం చలించడమే సంసారం, నిశ్చలే మోక్షయవతుడు, నిశ్చలం అయితే మోక్షమే అన్నాడు. ఇది ఫ్రీ అంటే మోక్షం. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పారిపోనక్కర్లేదు. అసలు నువ్వు వదిలిపెట్టలేవు. మనసు మనసు ఉందిగా. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలోకి పోయినా నువ్వు సంసారం అక్కడ క్రియేట్ చేసేస్తావు, ప్రపంచాన్ని సృష్టించేస్తుంది. విత్తనం అది. సంసారానికి విత్తనం ఏంటి? ప్రపంచానికి విత్తనం. సంసార అంటే ఈ ప్రపంచము. మనసే సంసారా. నువ్వు హిమాలయానికి పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా నీ మనసు నిన్ను వదిలిపెట్టదు. నీ మనసు మోసుకొని పోవాల్సిందే. దాన్ని ఎక్కడా వదిలిపెట్టలేవు. అంచేత నీ ప్రపంచం నీ లోపల ఉంది. ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టిన మరో ప్రపంచాన్ని నువ్వు సృష్టించగలవు. నువ్వెంత అలా కాదు ఇలా కాదు అన్నా కూడా నువ్వు మళ్ళా కొత్తది క్రియేట్ చేయగలుగుతావు. విత్తనం ఉంది అంతే. నువ్వు ఆ సంబంధ బాంధవ్యాలను మళ్ళీ పునరుద్ధరించుకోగలవు, కొత్త వాటిని సృష్టించుకోగలవు. ఎందుకంటే ఆ విత్తనం ఉండడం వలన చెట్లు మళ్ళీ వస్తాయి, మళ్ళా పక్షులు వస్తాయి, మళ్ళా సంబంధ బాంధవ్యాలు మామూలుగా అయిపోతాయి. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ని మళ్ళీ 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 ఇలా అలా అని సృష్టించడం మొదలు పెడతావు, వాటిని విస్తరింపజేస్తావు, ఆ వలని పన్నుతూ ఉంటావు. ఎందుకని? విత్తనం ఉంది నాయనా. అంచేత నువ్వు మళ్ళీ అగైన్ యూ విల్ అగైన్ బీ ఇన్ ఏ వరల్డ్. మళ్ళీ నీ ప్రపంచంలోనూ ఉంటావు. ఏమిటి ప్రపంచం? మనసే ప్రపంచము. దాన్ని తీసి పక్కన పెట్టలేవు. ఎప్పుడు నువ్వు వదిలిపెట్టగలవు? నీ లోపలికి నువ్వు వెళ్తే మనసు అనే ప్రపంచం నుంచి నువ్వు బయటకు ఇంకా ఫ్రీ అయిపోతావు. మనసు అనే ప్రపంచం నుంచి మోక్షం అవుతుంది. నీ మనసు నుంచి నీకు మోక్షం. అయితే నీ లోపలికి వెళ్ళడమే హిమాలయాలు. బాహ్యమైన హిమాలయాలు ఏమి చేయలేవు. నీ లోపలికి వెళ్ళడమే హిమాలయ శిఖరానికి వెళ్ళినట్టు. నీ లోపలికి పో. ఎక్కడి నుంచండి? ఆ మాటల నుంచి ఫీలింగ్స్లోకి వెళ్ళు. ఆ ఫీలింగ్స్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలండి అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ప్రపంచం నుంచి, సంసారం నుంచి విడుదలవుతావు. స్థూలమైన మీనింగులు తీసుకొని పరిగెట్టిపోవడం కాదు నాయన. ఇది లోపలికి పోయే జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే నీ లోపల అగాధములు తెలుసుకున్నావో అది నీ ఉనికి. అప్పుడేం జరుగుతుంది? నువ్వు ఇంకెక్కడైనా యూ కెన్ బీ ఎనీవేర్. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. నీ లోపల నువ్వు ఉంటే అది నరకమైన పెద్ద విషయమేం కాదు. ఏ డిఫరెన్స్ ఏం లేదు. No, if you are without mind, hell cannot enter you. అంటే నరకమే లేదు. నీ మనసు లేదు కాబట్టి, మనసు లేదు అక్కడ నరకం అనేది నీ లోపలికి ప్రవేశించదు. మనసు ఉంటే అన్నీ లోపలికి వచ్చేస్తాయి. నరకమే నీ లోపలికి వస్తుంది ఫస్ట్ ఎంట్రీ. మనసు లేని స్థితిలో ఏ నరకము నీ లోపలికి ప్రవేశించదు. మనసు అనేది ఏంటి? నరకానికి ద్వారం అన్నమాట అని. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయి, స్వేచ్ఛగా ఉంటుంది. డైరెక్ట్గా ఫీలింగ్స్తో కాదు.
ట్రై చేయకండి. ఫీలింగ్స్ని పట్టుకొని చేస్తాను అనేది డైరెక్ట్ ఫీలింగ్స్తో కాదు, సౌండ్ నుంచి వచ్చే ఫీలింగ్. ఆ సౌండ్ శబ్దం ఓకే, లోపల ఫీలింగ్ ఏమిటి? లేదు నేను డైరెక్ట్గా ఫీలింగ్తో వెళ్తానంటే నువ్వు విజయం సాధించలేవు. ఫస్ట్ మాటలు పట్టుకో, ఆ తర్వాత బట్ విత్ ద వర్డ్స్ ఆల్సో యూ విల్ నాట్ సక్సెస్. వాటితో కూడా నువ్వు సక్సెస్ కాలేవు. ఎందుకంటే ఆ మాటల వెనక ఉన్న ఫిలాసఫీ ఎంట పడుతుంది, దాన్ని వదలవు. ఆ ఫిలాసఫీ మొదలు పెట్టంగానే ఆలోచనలు మొదలు పెడతాయి, మాట ఇంకంతే. నువ్వు అక్కడే మిగిలిపోతావు, అక్కడే ఆగిపోతావు. సో ప్రతి మాటకు దాని వెనుక ఉన్న ఫిలాసఫీ అవన్నీ పుంకాలుగా వస్తే నువ్వు ఇంకా ఇంకో విచిత్రమైన పరిస్థితిలో ఉంటావు. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ ఎలా సృష్టింపబడింది, హ్యూమన్ లాంగ్వేజ్ అంటే వినియోగార్థం కోసమే, అవసరం కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో నడయాడడం కోసం అది అవసరం. దాని మీనింగ్స్, ఆ సౌండ్స్కి మీనింగ్ ఇచ్చారు. ఇవన్నీ మనం సృష్టించినవి. ఈ విషయం నీకు బాగా అర్థం చేసుకోవచ్చు. చాలా సులువుగా ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో చెప్పుకోవచ్చు. కొంతమంది ఖురాన్కి వ్యతిరేకంగా, కొంతమందికి వేదాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నీ లోపల ఏమి ఫీలింగ్ వచ్చింది? హౌ డు యూ ఫీల్? ఆ లాంగ్వేజ్కి మీనింగ్ ఏమో తెలియలేదనుకోండి, లేదా నవ్వేస్తాం. అడుగు, నువ్వు నవ్వుతావా? ఏదైనా అవమానం చేస్తే నువ్వు నవ్వుతావా? గీతను అవమానం చేస్తే నువ్వు నవ్వుతావా? ఆ కృష్ణుడిని, రాముడిని, క్రీస్తుని అవమానం చేస్తే నువ్వు ఊరుకుంటావా? నవ్వుతావా? నువ్వు చూడండి, వర్డ్స్ అవి. ఆ వర్డ్స్ చూడండి. కృష్ణ అనేది ఒక వర్డ్, రామ అనేది ఒక వర్డ్, క్రీస్తు అనేది ఒక వర్డ్. కానీ ఆ వర్డ్ని పట్టుకొని, ఆ కృష్ణ అనే వర్డ్ని పట్టుకొని, రామ అనే వర్డ్ని పట్టుకొని, క్రీస్తు అనే వర్డ్ని పట్టుకొని, లేదా గీత అనే వర్డ్ని పట్టుకొని, భగవద్గీత అవమానకరంగా మాట్లాడితే నువ్వు నవ్వగలుగుతావా? ఆ మాటలను చూడు, జస్ట్ వర్డ్సే. నో, యూ విల్ బి హర్ట్. నవ్వుతావా? నవ్వు, గాయపడతావు. అంచేత ఈ మాటలని నువ్వు వాడుకోలేవు, బాధపడతావు. ఈ వర్డ్స్ వాళ్ళని ఇబ్బంది పడిపోతావు. జస్ట్ వర్డ్సే అవి, మాటలే. కానీ ఆ మాటల యొక్క శబ్దం ఉంది, దాని మీనింగ్ ఉంది. దాన్ని, నీ లోపల ఉన్న దాన్ని ఇబ్బంది పడతావు, అంతకు తప్ప ఏం లేదు. నువ్వు ఈ విధంగా కన్విన్స్ కా, యాజ్ ఇట్ ఈజ్ సో. నువ్వు ఎక్కడ ముందు ఆ యొక్క వర్డ్స్ నుంచి డిటాచ్ కా. ఆ వర్డ్సే ప్రాధాన్యత, ఇంకా అదే ఇది. అలా ఉన్నా కొట్టుకుని వస్తున్నాం లేదు, నిన్న అన్నీ చెప్పుకున్నాం మనం. వాటి నుంచి నువ్వు విడుదల కా. ఇవన్నీ ఒక మాట అంటే శబ్దము నుంచి మాట పుట్టింది, మాట నుంచి ఇంకా అన్ని ఫిలాసఫీ, థాట్స్, వాటన్నిటికీ అగ్రిమెంట్ మొదలయ్యింది. ఇవన్నీ శబ్దాలే నాయన, వాటిని పక్కన పెట్టు. ఉదాహరణకి మిలిటరీలో పనిచేస్తున్న వారికి ఏమి ఇస్తారు? నెంబర్ ఇస్తారు. ఒక సైనికుడికి 101, 101 అనే నెంబర్ ఇచ్చారనుకుందాం. ఆ 101 ఏం మాట్లాడిన వ్యక్తుల పేర్లు మాట్లాడు. 101,
102 107 లైక్ దట్ మాట్లాడుతూ ఉంటే ఆ నెంబర్ పట్టుకుంటాడు ఆ వ్యక్తి. అతను ఐడెంటిఫికేషన్, నెంబర్ ఈజ్ ఐడెంటిఫికేషన్. ఒక ఇండెక్స్ అంటే పలానా పేజీలో ఏముంది అని ఎలా ఉంటుందో అట్లా ఇది చాలా కష్టంగా ఉంటుంది ఆ వ్యక్తికి, ఆ లేబుల్కి. అతను తెలివైన వాడంటే అబ్బా చాలా బాగా ఉంటాడు. అంచేత నీ పేరు కోసం జీవిస్తావు, ఆ పేరు చాలా స్వచ్ఛంగా ఉండాలంటావు, మర్యాదపూర్వకంగా ఉండాలంటావు. నా పేరు అక్కడ ఉండాలి, ఫస్ట్లో ఉండాలి, నా పేరు కోసం చచ్చిపోతావు నేను అని. సో ఇఫ్ యు డై యువర్ నేమ్ విల్ బి లైవ్. నేను చచ్చిపోయినా నా పేరు ఈ ప్రపంచంలో స్థిరస్థాయిగా మిగిలిపోవాలి అనేవాడు ఉంటారు. అంచేత ఏమవుతుంది, యు విల్ డై అండ్ నేమ్ విల్ బి లైవ్ అని. నువ్వు బతకవు కానీ నీ లేబుల్ బతుకుతుంది. చూడండి ఎలా ఉంది. మాటల కోసం వృధా ప్రయాస, అర్థం లేని వ్యవహారం. దేనితోనూ ఏ పదముతోనూ అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ టెక్నిక్ చాలా సులువుగా, ఆ శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్ సులువుగా ఈజీగా మనకి అవగాహన అవుతుంది, అభ్యాసంలోకి వస్తుంది. అంటే ఎక్కడ అతుక్కుపోయామో ఎక్కడ ఇరుక్కుపోయామో చెప్తున్నారు. రేపు ఇంకో టెక్నిక్, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్లో శబ్దంలో ఆ శబ్దం యొక్క కేంద్రం ఏమి, దాని లోపల నువ్వు పూర్తిగా మునిగిపో. ఏ విధంగా వాటర్ ఫాల్ పడుతుందయ్యా, పైనుంచి నీటి ధార, ఆ వాటర్ ఫాల్ పడుతుంది, సౌండ్ వస్తుంది, దాని లోపల ఆ శబ్దం లోపల మునిగిపో. లేదు అంత దూరం నేను వెళ్ళలేని వాటర్ ఫాల్ ఎక్కడో ఉంటుంది అని అంటే, ఈ వేళ్ళు ఉన్నాయి చెవిలో పెట్టుకొని నీ లోపల నుంచి వచ్చే సౌండ్స్ను అబ్జర్వ్ చేయి. ఈ టెక్నిక్ ఏమిటి, ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలు మాట్లాడుకుంటూ దాని లోపలికి ఎలా వెళ్తాము అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ, kindly like this video and share this video to all. Happy day to you, masters. Bye bye.